మనం ప్రీవియస్ వీడియోలో థీమ్ని ఇన్స్టాలేషన్ చూసాం కదా. ఇప్పుడు థీమ్ని కస్టమైజేషన్ చూద్దాం. సో కస్టమైజ్ మీద క్లిక్ చేశాను. కస్టమైజ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి విఎల్ఆర్ రెస్టారెంట్ ఈ విధంగా యూఆర్ కస్టమైజింగ్ విఎల్ఆర్ రెస్టారెంట్ యాడ్ టు థీమ్ సిడ్నీ జనరల్ సైట్ టైటిల్ హెడర్ ఏరియా బ్లాగ్ ఆప్షన్ ఫాంట్స్ ఫూటరు కలరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మెనూస్ విడ్జెట్ హోమ్ పేజ్ సెట్టింగ్స్ థీమ్ ఇన్ఫో అడిషనల్ సిఎస్ఎస్ యూస్ట్ ఎస్ఈఓ బ్రాడ్బూమ్స్ అని చెప్పి ఈ ఆప్షన్స్ అన్నీ మనకు కనపడుతున్నాయి. ఓకే, ఫస్ట్ జనరల్లో మనం చూసుకున్నట్టయితే పేజ్ వ్రాపర్ టాప్ ప్యాడింగ్ 83 టాప్ ప్యాడింగ్ ఫర్ ద పేజ్ వ్రాపర్ ద స్పేస్ బిట్వీన్ ద హెడర్ అండ్ పేజ్ టైటిల్ అని చెప్పి మనకి ఇక్కడ కనపడుతుంది. పేజ్ వ్రాపర్ బాటమ్ ప్యాడింగ్ ఇది కనపడుతుంది మనకి జనరల్లో. సో దీన్ని ఏమైనా పెంచుకొని చూడండి, మీకు ఏం డిఫరెన్స్ కనపడుతుందో చూడండి. 200 పెడుతున్నాను ఇప్పుడు. సో బాగా కిందకు వచ్చేస్తుంది. మీరు బై డిఫాల్ట్గా ఉన్నదే ఉంచేసేయండి. ఓకే, ఒక 90 పెడుతున్నాను. రైట్. సో తర్వాత మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఇక్కడ సైట్ టైటిల్, సైట్ ట్యాగ్ లైన్, తర్వాత వచ్చేసి ఇక్కడ మన యొక్క లోగోని పెట్టుకున్నాను అనమాట. రెస్టారెంట్లో ద ఒరిజినల్ టేస్ట్ అని చెప్పి లోగోని క్రియేట్ చేసి లోగోని ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సింబల్ వచ్చేటట్టు ఓకే ఈ ప్లేస్లో ఈ సింబల్ వచ్చేటట్టు నేను సైట్ ఐకాన్ని సెట్ చేసుకున్నాను. ఓకే, సో ఈ రెండు మీరు కూడా చేసుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే హెడర్ ఏరియా అని చెప్పి కనబడుతుంది. ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోబోయేది హెడర్ ఏరియా గురించి. హెడర్ ఏరియాలో మనకి హెడర్ టైప్, హెడర్ స్లైడర్, హెడర్ మీడియా, మెనూ లేఅవుట్ అని చెప్పి మొత్తం 4 ఆప్షన్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. హెడర్ టైప్, హెడర్ స్లైడర్, హెడర్ మీడియా, మెనూ లేఅవుట్. సో తర్వాత ఇక్కడ మీకు కలర్స్ చూసుకున్నట్టయితే కలర్స్లో మీకు జనరల్, హెడర్, సైడ్ బార్, ఫోటర్ అని చెప్పి కనపడుతుంది. హెడర్లోకి వెళ్తే మీకు మెనూ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్లో ఉండాలి, సైట్ టైటిల్ ఏ కలర్లో ఉండాలి, సైట్ డిస్క్రిప్షన్ ఏ కలర్లో, టాప్ లెవెల్ మెనూ ఐటమ్స్ ఏ కలర్లో డిస్ప్లే అవుతూ ఉండాలి. సో బై డిఫాల్ట్గా వైట్లో ఉంటే వైట్లో ఉంచేసేయండి, లేదు మీరు బ్లాక్లో కావచ్చు అంటే బ్లాక్లో మార్చుకోండి. సో మెనూ ఐటమ్ ఓవర్. సో పైకి వెళ్ళినప్పుడు ఏ కలర్ మనకి డిస్ప్లే అవుతూ ఉండాలి అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. సబ్ మెనూ ఐటమ్స్, సబ్ మెనూ బ్యాక్గ్రౌండ్, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ మీ కలర్ని బట్టి దీన్ని చేంజ్ చేసుకోండి. తర్వాత సైడ్ బ్యాక్గ్రౌండ్ కలర్, ప్రైమరీ కలర్, బాడీ కలర్ ఈ ఆప్షన్స్ అన్నీ కనపడుతున్నాయి. ఇవి మీ అవసరాన్ని బట్టి వాటిని సెట్ చేసుకోండి. ఓకే, సో ఫాంట్స్లో మనకి ఫాంట్ సబ్ టైటిల్స్, ఫాంట్ ఫ్యామిలీ, ఇక్కడ ప్లీజ్, సో ఇదేమొద్దు, దీన్ని బై డిఫాల్ట్గా ఇలాగే ఉంచేసేయండి. తర్వాత మీకు ఇప్పుడు హెడర్లోకి వస్తున్నాను. హెడర్ ఏరియాలో ఆ హెడర్ టైప్ వచ్చేసి మీకు ఫుల్ స్క్రీన్ స్లైడర్, ఇమేజ్, వీడియో, నో హెడర్ అని చెప్పి ఆప్షన్స్ కనపడుతుంది. నో హెడర్ పెడితే ఏమవుతుందో చూడండి. నో హెడర్ పెట్టుకున్నట్టయితే మనకి మెనూ బార్ ఈ విధంగా వచ్చేస్తుంది. లేదు ఇమేజ్ హెడర్ పెట్టుకున్నాం అనుకోండి, ఇమేజ్ హెడర్ ఏ విధంగా యూజ్ అవుతుందో చూడండి. ఇలా ఇమేజ్ వచ్చేస్తుంది మనకి. ఇమేజ్ మీద అయితే వైట్ కలర్ అయితే మనకి ఇక్కడ కనపడేది. ఓకే, ఇది ట్రాన్స్పరెంట్ ఇమేజ్ అనమాట. ఇక్కడ మీకు అందుకే తేడా కొద్దిగా కనబడుతుంది. ఇక్కడ ఫుల్ స్క్రీన్ స్లైడర్ మీద క్లిక్ చేశాను. ఫుల్ స్క్రీన్ స్లైడర్ మీద క్లిక్ చేసి తర్వాత వచ్చేసి హెడర్ స్లైడర్ మీద క్లిక్ చేసుకున్నాను. సో స్లైడర్ స్పీడ్ ఎన్ని సెకండ్స్ ఉంది అనేది మనకు చూపిస్తుంది. ఫస్ట్ సెలెక్ట్ ఇమేజ్. సో ఇక్కడ మీకు స్లైడర్ కింద ఏమేమి ఇమేజెస్ డిస్ప్లే కావాలి. నేను 5 ఇమేజెస్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాను. పిక్సెల్స్ నుంచి డౌన్లోడ్ చేశాను. 1 2 ఓకే ఓకే. ఒక ఇమేజ్ ఫెయిల్ అయింది. సో ఫస్ట్ ఒక ఇమేజ్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఇమేజ్
సో మెనూ బ్యాక్గ్రౌండ్ అందాక నేను చేంజెస్ చేశాను, అందుకని కొద్దిగా మనకి తేడాగా వస్తుంది. కాబట్టి హెడర్ మెనూ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బై డిఫాల్ట్గా వైట్లో పెట్టేశాను. అదే మనకు బ్లాక్లో పెట్టినట్టయితే ఇబ్బంది వస్తుంది. ఇచ్చున్నాను. ఓకే, వైట్లో పెట్టాను. ఓకే, తర్వాత మెనూ ఐటమ్స్ కలర్ వచ్చేసి ఇప్పుడు వైట్లో పెట్టలేకపోతే ఇది ఏం పెడదాము అంటే ఇది ఉంచుకున్నాం కాసేపు. సో ఇక్కడ మనకి హెడ్ ఏరియాలో హెడ్ స్లైడర్లో సో ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షన్, సబ్ టైటిల్ ఫర్ ద ఫస్ట్ స్లైడ్. సో టైటిల్ ఏమని పెడదాం, మనం బుకింగ్ అనే ఆప్షన్ ఇచ్చాము. తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన సబ్ టైటిల్స్ రాసుకోండి. తర్వాత క్లిక్ టు బిగిన్ అని చెప్పే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇక్కడ కాల్ టు యాక్షన్ ఇమేజెస్ని దీన్ని మనం మార్చుకోవచ్చు అనమాట. కాల్ టు యాక్షన్ దగ్గర క్లిక్ టు బై నౌ, ఆర్డర్ నౌ. సో ఇది పెట్టుకున్నాను. సో పబ్లిష్. ఒకసారి సైట్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఓకే,
ఈ విధంగా మనం హెడర్లో స్లైడర్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా చేంజెస్ కావాలనుకుంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఇమేజ్ని అప్లోడ్ చేసుకున్నప్పుడు చేంజెస్ని ట్రై చేయండి.